తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన సాగింది. రాష్ట్రంలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్ని డిప్యూటీ సీఎం భట్టితో కలిసి కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రధాని మోదీని కోరారు. విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ చొరవ తీసుకోవాలని ఇటు అమిత్ షాను కూడా విజ్ఞప్తి చేశారు. పర్యటన ముగియడంతో ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ముందుకెడుతున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన ప్రయోజనాల కోసం డిప్యూటీ సీఎం భట్టితో కలిసి రేవంత్ ఢిల్లీలో పర్యటించారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులతో ఇరువురు భేటీ అయ్యారు. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర సహకారం వంటి అంశాలపై వినతిపత్రాలు అందజేశారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్రానికి తాము చేసిన విజ్ఞప్తులపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని సీఎం రేవంత్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఎన్నికలు ముగిశాక రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్సంబంధాలు కొనసాగించాలన్న ఆలోచనతో ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలవటం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు సత్సంబంధాలుగా ఉండాలని కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని అందరినీ కలిసి వివిధ శాఖలలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయాలన్న ఆలోచనతో వారు కలిసినాం. వారి వైపు నుంచి కూడా సానుకూల స్పందన కనిపించింది. రాష్ట్ర అభివృద్ధి, విభజన చట్టం అంశాలపై ప్రధాని మోదీ అమిత్ షాకి విజ్ఞాపనలు ఇచ్చామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. అలాగే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న సింగరేణి కోల్ బ్లాక్స్ వేలం లేకుండా ఇవ్వాలని కోరామన్నారు. తెలంగాణకు ఒక ఐఐఎం ఇవ్వాలని కోరామని, ఐటీఐఆర్ ప్రాజెక్ట్, తెలంగాణలో సెమీ కండక్టర్ ప్లాంట్ ఏర్పాటు, ప్రతి జిల్లాకు నవోదయ విద్యాలయం ఇవ్వాలని కోరామన్నారు. విభజన చట్టం షెడ్యూల్ 9, 10 అపరిష్కృతంగా ఉన్న అంశాలను వెంటనే పరిష్కారం చూపాలని కోరామని భట్టి తెలిపారు. తెలంగాణను డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా తయారు చేయాలన్నది తమ లక్ష్యమని పేర్కొన్నారు. అంతేకాకుండా భద్రాచలం నియోజకవర్గంలోని 5 గ్రామాలు తెలంగాణలో కలపాలని కోరామన్నారు. సాధ్యమైనంత వరకు అన్ని అంశాలను పరిష్కరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని భట్టి విక్రమార్క చెప్పారు. విభజన చట్టంలో పొందుపరిచినటువంటి షెడ్యూల్ 9th లో 10th లో ఉన్నటువంటి పెండింగ్ అంశాలు కూడా సాధ్యమైనంత వరకు మేము మా ప్రయత్నంలో వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. అట్లాగే అవసరమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు కూడా ప్రత్యేక చొరవ చూపించి తెలంగాణకి న్యాయం జరిగేటట్టుగా చూడవలసిందిగా వాటిని విజ్ఞప్తి చేస్తాం. పెండింగ్ ఇష్యూస్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సంబంధించిన రీఆర్గనైజేషన్లో ఉన్నటువంటి అంశాలు కూడా హోంమంత్రిగా మీరు బాధ్యత చొరవ తీసుకొని మాకు న్యాయం జరిగేటట్టుగా చూడాలని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబుతో 6వ తేదీన జరిగే భేటీ గురించి అమిత్ షాకు చెప్పామని రేవంత్ రెడ్డి తెలిపారు. 2 రాష్ట్రాల విభజన సమస్యల గురించి ఈ భేటీలో చర్చించుకోబోతున్నామని, సమస్యల పరిష్కారానికి మీ వంతు సహకారం కూడా కావాలని అమిత్ షాను కోరామని చెప్పారు. 2 రాష్ట్రాలకు తప్పకుండా తమ నుంచి సహాయ సహకారాలు ఉంటాయని అమిత్ షా బదిలిచ్చినట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. అమిత్ షా గారికి చెప్పిన 6 తారీఖు రోజు రాష్ట్ర విభజనకు తర్వాత రావలసిన మా రాష్ట్రానికి అన్ని విషయాల మీద 6 తారీఖు రోజు మేము ఒక మంచి వాతావరణంలో కూర్చొని చర్చించుకుంటున్నాం. మీ సహకారం కూడా సమస్యల పరిష్కారానికి ఉండాలని అమిత్ షా గారికి చెప్పినాం. వారు స్పష్టంగా మీ సమస్యలు పరిష్కరించుకోండి, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని వారు చెప్పారు. బీఆర్ఎస్ కు గతమే కానీ భవిష్యత్తు లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఎక్కడ ఉందోనని కేసీఆర్ కూడా టార్చ్ వేసుకుని వెతుక్కోవాల్సిందేనని విమర్శించారు. ఇన్నేళ్లలో ఇంతటి దీనావస్థలో బీఆర్ఎస్ ఎప్పుడూ లేదన్నారు. బీఆర్ఎస్ గత చరిత్ర ఉంది, కానీ భవిష్యత్తు లేదని అన్నారు. మరోవైపు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజలు విరక్తి చెందారని, అందుకే ఇండియా కూటమికి ఓట్లు వేశారన్నారు. బీఆర్ఎస్ ఎక్కడుందో ఇప్పుడు టార్చ్ లైట్ వేసి ఎత్కాల్చింది కదా, ఏడుంది బీఆర్ఎస్? సింగిల్ సీటు కూడా పార్లమెంట్లో లేదు. పార్టీ పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాలలో ఇంత దీనావస్థ ఎప్పుడూ లేదు. ఇప్పుడు ప్రజలు కాదు, కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఏడుందని టార్చ్ లైట్ వేసి ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాలగర్భం కాదు, గత చరిత్ర బీఆర్ఎస్ అనేది. బీఆర్ఎస్కు గత చరిత్ర ఉన్నది కానీ భవిష్యత్తు లేదు.
మరోవైపు కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటెల రాజేందర్ ఎక్కడున్నారంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 20 ఏళ్లు ఈటెల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని ఈటెలకు కేసీఆర్ పై ఇంకా ప్రేమ తగ్గలేదని ఎద్దేవా చేశారు. ఇక మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నియామకంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, ఆలస్యం పట్ల అధిష్టానమే చెప్పాలని సీఎం రేవంత్ అన్నారు.